తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సమీపిస్తున్న వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపురం రూరల్ బట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఆద్యాంతం కోలాహలంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో చూపరులను ఆకర్షించుకున్నారు. బీవీసీ కళాశాలలో జరిగిన ముందస్తు సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారాన్ని మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి సూర్య అందిస్తారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న సందర్భంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బట్లపాలెంలో బీవీసీ విద్యా సంస్థల వారు ప్రతి సంవత్సరం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఎలా అయితే నిర్వహిస్తారో ఘనంగా, అదే విధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఒక్కసారి మనం అవి ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి లుక్ చేద్దాం రండి. బీవీసీ విద్యా సంస్థల అధినేత మౌనం కనకయ్య గారి కుమారులు సతీష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతుంది ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఏమి ఏర్పాట్లు చేశారు కొత్తగా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన కోనసీమ లేదంటే మన ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ మనకి అందరికీ. అలాగే ప్రతి సంవత్సరం కోన వెంకట చలమయ్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో సంక్రాంతి సంబరాలను చాలా అట్టహాసంగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరుచుతూ కమింగ్ జనరేషన్కి మన సాంప్రదాయాలు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ప్రభలైతే కానీ, గంగిరెద్దులైతే కానీ, కోలాటాలైతే కానీ, భోగిమంటలైతే కానీ, బొమ్మల కొలువులైతే కానీ, ఇలాగా ప్రతి ఒక్క సాంప్రదాయం ఇక్కడ తెలియపరుస్తూ జనాలకి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా కోన వెంకట చలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అమలాపురంలో చాలా అట్టహాసంగా చేసుకుంటాం. సో ఈ యొక్క సాంప్రదాయం ఇప్పుడే కాదు, ముందు ముందు కూడా మనం కొనసాగించాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఈరోజు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతా చూస్తున్నది. సో ఈరోజు అయిన డిజిటలైజేషన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చూస్తున్నారు. కాబట్టి మన ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరచాలని, మనతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ కోనసీమ అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇప్పుడే కాదు, 28 ఏళ్ళుగానే కాదు, ఇంకెన్నేళ్ళైనా ఈ విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాల్ని కూడా మన పిల్లలకి పెంపొందిస్తూ ముందుకెళ్తూ ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటాం. బీవీసీ కాలేజీలో సంక్రాంతి సంబరాల్లో ఇక్కడ కొంతమంది బొమ్మల కొలువుతో పాటు ఇక్కడ రకరకాల పిండి వంటలు తయారు చేశారు. వాళ్ళతో పాటు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది, ఎవరైతే ఇవి చేశారో వాళ్ళకి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏమేమి పిండి వంటలు తయారు చేశారు? అంటే సంక్రాంతి అంటేనే సందడి కదా. సో సందడి అంటే మెయిన్ బొమ్మల కొలువు అండ్ పిండి వంటకాలు గుర్తొస్తాయి. సో దానికి మేము ఎక్కువ లైక్ సంక్రాంతిని రిఫ్లెక్ట్ చేయడానికి మేము చాలా పిండి వంటకాలు అయితే తీసుకొచ్చాము. లైక్ మా పేరెంట్స్ చేసినవి లేదా అలా. సో అందులో ముఖ్యంగా అరిసెలు, బొబ్బట్లు, క్షీరన్నం అండ్ పులిహోర, దద్దోజనం ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి తీసుకొచ్చాము. అండ్ బొమ్మల కొలువుకి మేము ఒక్కొక్క స్టూడెంట్ కూడా ఒక్కొక్క ఐటెంని తీసుకొచ్చాము, ఎందుకంటే అది రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి సంక్రాంతిని. అండ్ ఎవ్రీ ఇయర్ మేము చాలా గ్రాండ్గా చేసుకుంటాం బీవీసీలో. సో అది కూడా మా డిపార్ట్మెంట్ నుంచి అంతా మేము చేసాము. నైట్ లైక్ నిన్న ఇవన్నీ కూడా గార్మెంట్స్ అనేవి మేము చేసుకుని ఈరోజు దాన్ని నిత్యాలా చూపించాము. అండ్ అది బొమ్మల కొలువు అండ్ ఇవన్నీ మేము తీసుకొచ్చాము. ప్రస్తుతం మనం ప్రభల దగ్గర ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు మనం ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏ విధంగా తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు ఏంటనేది. ఇక్కడ కొంతమంది ఫ్యాకల్టీస్, స్టూడెంట్స్ ఉన్నారు మనతోటి, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? ఇది మొత్తం అంతా కూడా వెదురు కర్రలతోటి దాంతో తయారు చేస్తారండి. ప్రత్యేకించి ఏంటంటే కోనసీమ ప్రాంతానికి ఈ ప్రభలు అనేటువంటిది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ బీవీసీ కాలేజీ బట్లపాలెం దాంట్లో కూడా మేము ప్రత్యేకించి సంక్రాంతి సంబరాలు అనేటువంటిది ముందస్తుగా ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లల చేత మొత్తం విద్యార్థులు అందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొనేలాగా ఈ సాంప్రదాయ వేషధారణ, ఆ రకమైనటువంటిగా ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా ముందస్తుగా చేసుకుంటాం. ఇందులో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ ప్రభ ఊరేగింపు ప్రభని తయారు చేయడం, అట్లాగే ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి పిండి వంటలు తయారు చేసి కొత్త అతిథులకు వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధంగా పెడతారో అన్ని కూడా ఏర్పాటు చేయడం. సో ఈ రకంగా కొద్ది కాలంగా కూడా మొత్తం అన్ని కూడా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా డిపార్ట్మెంట్ల అందరి తరఫున, ఈ విద్యార్థుల తరఫున కూడా ప్రత్యేకించి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో
ఈ బొమ్మల కొలతో పాటు భోగిపళ్ళు వేయడం కూడా ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుంది మనకి. అలాగే ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళు అసలు ఈ సందర్భం ఏంటనేది మనం అడిగి తెలుసుకుందాం. అసలు ఈ భోగిపళ్ళు వేయడం అనేది ఏంటని ఒకసారి వివరించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన బీవీసీ కళాశాలలో అంబరాన్ని అంటిన ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా పిల్లలకి మనం భోగిపళ్ళు పోయడం అనేది మన హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పురాతన సాంప్రదాయం. మన పెద్దలు మన పూర్వీకులు నుంచి కూడా ఈ సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే దానిలో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. పిల్లలకి ఈ భోగిపళ్ళు పోయడం వలన వాళ్ళు ఆరోగ్యంతో ఎప్పుడూ కూడా అనారోగ్యం లేకుండా పిల్లలు సుఖ సంతోషాలతో జీవిస్తారు అనేది మన పూర్వీకుల సాంప్రదాయం. వారు ఎప్పటి నుంచో నమ్ముతున్నారు కాబట్టి దాన్నే అనాదిగా మనం కూడా ఆచరిస్తూ మన తరాలకు కూడా అందిస్తూ ఆ సాంప్రదాయాన్ని మనం మిస్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ భావి తరాలకు కూడా మన పూర్వీకుల ఆచారాన్ని మనం తీసుకువెళుతున్నందుకు మనం సంతోషించాల్సి ఉంది. అదేవిధంగా భోగిపళ్ళనే కాదు, ప్రతి ఒక్క విశిష్టత కనుమ రోజున జరిగే సంక్రాంతి సంబరాలలో కనుమ రోజున జరిగే రైతులకు జరిగే ఈ సంబరాలకి కూడా ప్రతి ఒక్క విశిష్టత ఉంది. దీన్ని మనం ఈ రోజు ఇలా జరుపుకుంటున్నందుకు అందరం ఆనందించాలి. అలాగే ఈ సాంప్రదాయాన్ని మనం భావితరాలకు అందించాలి. దాన్ని కంటిన్యూ చేసేలాగా మనం వాళ్ళకి ఆచరణ చేసి చూపించాలి. చూశారు కదండి ఇక్కడ కోలాహలం. కోనసీమ అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే కోనసీమ అనేటట్టుగా ఈ బీవీసీ కాలేజీలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, స్టూడెంట్స్, ఫ్యాకల్టీస్ అందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణతో ఇక్కడ రావడం జరిగింది. యువత యువకులు కూడా, మగవాళ్ళు అయితే పంచికట్టుతోటి, ఆడవాళ్ళు అయితే ఓని పరికిని, ఏవైతే మన సంక్రాంతి ఉత్సవాల్లో మనం ఇంటి దగ్గర అయితే ఏ విధంగా అయితే ఉంటామో ఆ విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ప్రభలు అయితేనేమి, డూడు బసవన్న, అలాగే సంక్రాంతి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. అన్ని రకాల పిండి వంటలతో అత్యద్భుతంగా ఈ బీవీసీ కాలేజీలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.